Hey guys, good morning. So now we are checking out and ఒకసారి రూమ్ టూర్ చూపిస్తా బికాజ్ మేము ఫస్ట్లో వచ్చినప్పుడే రోజు చూపించాల్సింది బట్ కుదరలేదు. ఇప్పుడేమో ఫుల్ మెస్సీగా ఉంది రూమ్ అంతా. బట్ ఎనీవేస్, సో ఇది మెయిన్ డోర్ అనమాట. ఇలా ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ వాష్రూమ్, అంత వాష్రూమ్, బాత్రూమ్ అండ్ బయటికి రాగానే ఒక క్లాజెట్ ఇచ్చాడు. And this is the bedroom. Wow, who is this beauty? Oh sorry, who is this hottie? బయట బాల్కనీ చాలా బాగుంది యాక్చువల్లీ. మేము ఎక్కువ బాల్కనీలో కూర్చోలేదు బికాజ్ చాలా హీట్ ఉందని, ఫుల్ వేడిగా ఉంది, అందుకే బాల్కనీలో కూర్చోలే. బట్ ఇది బాల్కనీ వ్యూ. ఇది ఇది మొత్తం రిసార్ట్. నా ఫొటోస్ ఇవ్వరా? పద తీస్తా. 3 daysలో ఒక ఫోటో అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నా. అక్కడ తీవా? బాగున్నా, తెలుసు నాకు, కొత్తగా అవ్వ. ఇప్పుడు చూడండి గైస్, పోజ్లు ఎలా ఇస్తాడు, పొట్ట లోపలికి వేస్తాడు. ఫస్ట్ మనకి పొట్ట లోపలికి వేయాలి, లేకపోతే రాదు. గైస్, సో ఇట్స్ 10:30 in the morning, we are checking out. ఆల్రెడీ చెప్పేసి అదంతా సోదా కొట్టకు. సో ఇప్పుడు నిన్న చూడాల్సిందన్నీ వాళ్ళు చూస్తాం వెళ్ళి. వైన్ టేస్టింగ్, లంచ్, ఒక కెఫే, బిస్ట్రో కెఫేలో, ఫోటోలు, వీడియోలు. జాబ్ ఎక్కాలి, నేను ఫోటోగ్రాఫర్ జాబ్ ఎక్కాలి. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నా? అయిందా? ఇంటికి వెళ్ళాక స్మాల్ సర్ప్రైజ్, నందుకి చిన్న సర్ప్రైజ్ ఇంటికి వెళ్ళాక. ఓకే గైస్, సీ ఇన్ ద కార్. గిఫ్టా? సర్ప్రైజ్ అని నాకు ఎందుకు చెప్తారు నందు? ప్లీజ్ చెప్పరా. చెప్పను. అరే ప్లీజ్ చెప్పరా. అరే నాకు సర్ప్రైజ్ ఇష్టం ఉండవురా, ముందే చెప్పేసాయి. ఇలా అడుగుతూ ఉంటుంది కదా సర్ప్రైజ్ అంటే. ఈ వీడియో ఎందుకు చేస్తున్నావు? ఏంటది, ఏం సర్ప్రైజ్, క్వశ్చన్లు వేస్తూ ఉంటుంది ఇంకా. గైస్, వి కేమ్ టు వైన్ టేస్టింగ్. వైన్ టేస్టింగ్. దిస్ ప్లేస్ ఇస్ ఐరన్ గేట్ ఎస్టేట్. చిన్నపిల్లలు అదేంటి ఎవరు నేర్చుకోకండి, ఇది జస్ట్ టేస్టింగ్స్ మాత్రమే, ఓకేనా? నందు చూసి నా అంత హైట్ ఉందని అనుకోద్దు గైస్. నందు హీల్ వేసింది, 2 inch హీల్. నువ్వు పొట్టోడివి. అమ్మాయిల హైట్కి నేను ఆ హైట్, అబ్బాయిల హైట్కి నువ్వు పొట్టోడివి. ఇదేందా ఇదే? నేను కూర్చోడానికి రావట్లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. When you drink it, you have these pear characteristics. So it changes a little bit when you drink it, and it's beautiful. This is the sparkling one, right? It is, yes, absolutely. And it's made out of Chardonnay. మనం అసలు మన మొహాలకి వైన్ తాగడం అవసరమా? ఓవర్ యాక్షన్ కొట్టుకుంటూ రిచ్ బట్టలు వేసుకొని రిచ్ ప్లేస్కి వచ్చి వైన్ తాగుకుంటూ తాగొచ్చు కదా. ఫోటో తీస్తాను, నీ దగ్గర నుంచి వెళ్ళిపోమంటావా? ఎందుకు నీకు అంత చెమట వస్తుంది? Today is the last day of the trip. And what's the sweet simoleon? Oh, that's the one you. Oh yeah. So when you try wine, you want to go with the lighter style first. The very first one. And this is the second one. Hey! Yeah. So this one here is a very fruity. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. నేను పారిపోయినా. గబ్బు వాసన. నవ్వకు, ఆ అమ్మాయి మనల్ని చూస్తుంది. చూస్తే నేను అంటే బాగుంది అక్క, బాగుంది అక్క. గబ్బు వాసన కొడుతుంది. ఉత్త పుణ్యానికి ఎవరైనా ఇస్తా అంటే రావద్దు. ఇక్కడ వచ్చి ఇరుక్కున్నాం గైస్. నాకు మొహమాటం, నందుకి నాకంటే ఎక్కువ మొహమాటం. ఇక్కడ మాకు 8 డిఫరెంట్ వైన్స్ టేస్టింగ్ చేస్తున్నాం. 9 కాదా? అదే తండ్రి చూస్తుందిరా. అరే నువ్వు తాగింది 2 చుక్కలు రాగరా ప్లీజ్ రా బాబు. ఇదొకటి ఉంటుంది రా బాబు. అమ్మో, ఒక సిప్పు తాగచ్చుకో. మొత్తం కుర్తిదైనట్టు తాగుతున్నావు, మొత్తం పూసిందంతా పర్వు. ఒక సిప్పు తాగు. ఇలాంటి ప్లేసెస్లో కొంచెం పాయిజ్డ్గా ఉండాలి. ఎలా పాయిజ్డ్ అంటే? లైక్ దాట్. నేను అలా ఉండలేను నాన్న, అసలు గాలాడట్లే, చాలా చిరాగ్గా ఉన్నాను. 2 రోజులైంది గైస్ అన్నం తిని. మంచి థమ్స్అప్ బాటిల్ పక్కన పెట్టుకొని మంచిగా
బిర్యానీ తింటే అది రా మనకి లైఫ్. అమ్మాయి వస్తుంది అది నార్మల్గా ఉంది. Ready for this one is a bit sweeter here. Oh, great. Try to smell it without. తాగాలి తెలుగు గాలి తాగాలి తాగి తెగ తూగాలి. I really like this one actually. Yes, yeah. ఇది ఫస్ట్ పోయగానే వాసన చూడమంది కదా, నాకు నెయిల్ పాలిష్ రిమూవర్ స్మెల్ వచ్చింది. తిప్పిన తర్వాత కూడా నాకు సేమ్ అదే వాసన వచ్చింది అన్న. నువ్వేందో కథలు పడుతున్నావు. ఓ వావ్, ఏ షేక్ చేసిన తర్వాత వాసన ఎక్కువ వస్తుంది, ఫ్రూటీ ఫ్లేవర్ వస్తుంది, లైచీ వాసన వస్తుంది నీకు ఇందులో. ఏం ఓవర్ యాక్షన్ చేస్తారా? నాకైతే కుళ్ళిపోయిన వాసన వస్తుంది. నాకైతే ఫస్ట్ ఇట్లా తిప్పాలంట. స్మెల్ వచ్చినప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్ స్మెల్ వచ్చింది నాకైతే. Yes. అరే తలదిరుగుతుంది చింటూ. పారబోయ్ మొత్తం గుట్ట తాగుతుంది. పుణ్యానికి వచ్చింది కదా అని చెప్పి గుట్ట తిరగదైతే పిస్తాన్ అయితే చేయను కదా నేను. చేస్తావు. ఆబ్వియస్లీ ఆల్రెడీ చేస్తున్నావు. ఇంకెందుకో అమ్మాయి నన్ను పటాయిస్తుంది అనిపిస్తుంది. అది ఆంటీ. అదే ఆంటీయే. సిగ్గు అరే వంగి కూర్చుంటాం ఇంట్లో. ఇట్లాంటి ప్లేస్ లో కొంచెం పాయిస్డ్ గా కూర్చోవాలి. పాయిస్డ్ నందు కొత్త పదాలను తీసుకురా. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. పాయిస్డ్ అంటే కొంచెం రిచ్ గా ఇట్లా. పోయినసారి ఏమో పాష్ అన్నావు. ఇది చూడు, హ్యాండ్స్ ఇలా పెట్టుకో. నేను అలా పెట్టుకుంటే గలీజ్ ఏందందు అది. అవన్నీ సెకల్ నేను పడలేను. ఇలా పెట్టు చింటూ. నేను అట్లా ఉందని ఇట్లా నార్మల్గా ఉంటాను. చింటూ ఎంత గలీజ్ చిల్లర్. నేను నా డ్రైవర్తో వచ్చారనుకుంటారు అందరూ. అయ్యో కిడింగ్ మీ నందు. పాయిస్డ్ గా కూర్చో. పాయిస్డ్ స్ట్రైట్. ముట్టు పైకి లేపు. ఇలా 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 పెట్టు. ఇలా చూడు, ఇలా చూడాలి. గోడ ఉంది ఇటు. ఏం చూస్తున్నావు? ఇటు గోడ. నందు మయప్పి అస్సలు చేయకు. గాలి కూడా ఆడట్లేదు. చాలా చిరాగ్గా ఉన్నావు. వాసన వైన్ వాసన కుళ్ళిపోయిన. ఈ మొహమాటానికి పోయి నందు ఒక 2-3 బాటిల్ కొంటది. హెచ్చులకి 2-3 బాటిల్ కొంటది. $30 $50 పెట్టి డబ్బులన్నీ వేస్ట్. ఆ తాగం పెట్టాం ఇంట్లో ఉంటుంది. కుళ్ళిపోయి అట్టే పారబోసేసి ఇంట్లో ఖాళీ బాటిల్లో లైట్లు ఫ్లవర్స్ బొకే అయి పెట్టుకుంటుంది అందరూ. చెప్తున్నా కదా. అదేంటో రావట్లేదు. మర్చిపోయినట్టుంది. మనకి ఎక్కిందన్న. నాకు అర్థమైంది నీకు ఎక్కిందని. ఏంటంటే మాట్లాడుతున్నా. ఈ వీడియో చూడద్దు. నవ్వకూడదు చింటూ, చిల్లరగా ఇట్లా నవ్వాలి. నాకు చిరాకు తెప్పించాను ఒక గ్లాస్ కోరికి తినేస్తా. పాయిస్డ్గా ఇంకోసారి పాయిస్డ్ అన్నావు అనుకో. నవ్వు. ఎక్కడ నేర్చుకుంటాను ఉంది ఇవన్నీ. ఆ బాలీవుడ్ వెబ్ సిరీస్లో, ఆ కిమ్ కర్దాషియన్ షోలో అన్నీ ఆపేనంది అర్జెంటుగా. నువ్వు చూడకు. మరి కార్దాషియన్ ఏదో ఒకటి చూడొద్దు ఆ షోలో. నేను చెడిపోతున్నావు. వస్తే రావిని అంకమ్మ. అరే ఇంకా మ్యూజిక్ ఆపమను. అది మనదా? ఏదైనా మంచి పవన్ కళ్యాణ్ సాంగ్లు పెట్టాలి. ఓపెన్ సాంగ్లు పెట్టాలి. ఏంది నిద్ర వచ్చే పాటలు. సగం నిద్ర దానికే వస్తుంది, దీనికి కాదు. ఇలాంటి ప్లేసెస్లో అలానే ఉంటుంది. అందుకే పాయిస్డ్గా కూర్చోవాలి. ఎందుకు అలా ఇంగ్లీష్ తెలుగు యాక్సెంట్లో కలిపి మాట్లాడుతున్నావు? వస్తుంది. అది వస్తేనే గుండెలో దడదడ అంటుంది. భయం వేస్తుంది నాకు. ఎందుకంటే అది పోసి వెళ్ళిపోవట్లేదు. ఇక్కడ ఎదురుగా నుంచి ఉంటుంది. ఆగి ఎక్స్ప్రెషన్స్ చూస్తుంది అది. అవును మరి. నేను చూసి ఐ థింక్ ఇట్ గాట్ లైచీ ఫ్లేవర్. లైచీ అంట. లైచీ కూలిపోయిన టమాటా వాసన వస్తుంటే నాకు. Beautiful rosé. So this one is made out of Cabernet Sauvignon, and it has a bit of creaminess as well. As వెనిలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వస్తుంది కదా. పోతాను నాకు ఇది వద్దు. it's beautiful, isn't it? ఐ లైక్ దట్. కాదు వాష్రూమ్ అని చెప్పి వెళ్ళిపోదామా? పాయిస్డ్ కూర్చో ఫస్ట్. పాయిస్డ్ తాగు ఇలా. అలా వంకర కూర్చోనంటే ఏదో అనుకుంటారు. టేబుల్ చాలా ముందుకుంది. టేబుల్ ముందుకున్నా కూడా పాయిస్డ్ కూర్చో. ఇలా కూర్చో. ఎందుకు అలా పెట్టాలి చెయ్యి? బికాస్ పాయిస్డ్ అది లైక్ వంకరగా మాట్లాడేటప్పుడు కూడా ఇలా మాట్లాడాలి. వచ్చి గలీజ్గా. నాకు ఎంత వేడిగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వేడిగా ఉంది. వెనకాల వీపంతా తడిసిపోతుంది. ముందు గోర్లు అస్సలు వాడకు. నా దగ్గర విరిచేస్తా వెనక్కి. పాయిస్డ్ అనకరా. ఈ పూకి పాయిస్డ్ ఇవన్నీ అనొద్దు నందు. తేపులు వస్తాయి. కొడతాం చింటూ తేప. I'm so sorry he's taping. టైపింగ్ అంతా కాదు. నీకు ఎక్కిందా ఏంటి? గట్టిగా నవ్వుతూ మాట్లాడుతున్నావు చిల్లరగా. ఇంకా అర్థమవుతున్నావు ఏం చేస్తున్నావు నువ్వు? అది టేబుల్ మీదకి డాన్స్ అయినా
ఓ సారీ పాయిస్డ్. ఇట్లా పెట్టి మా తెలుగు కూడా ఇట్లా ఇలా మాట్లాడాలి లైక్ చాట్ సో దట్ మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం అనుకుంటారు. అరే అలా చేయక దాని ముందు అలా చేస్తావేంట్రా? పాయిస్డ్ కూర్చో ఫస్ట్, పాయిస్డ్ కూర్చో. నాకు ఎక్కింది. గాగుల్స్ పెట్టు పైకి. ఇక్కడ గాగుల్స్ వేసుకుని నా అంత పిచ్చనా కొడుకుని కూడా ఎవరు ఉండడు రైట్ చీకటి. ఇలా పెట్టురా పాయిస్డ్, స్ట్రైట్ కూర్చో. ఇదేంద్ర కుక్క పిల్లలాగా పాయిజ్ అంటే ఏంద్ర పప్పిలాగా ఉంది ఇది. చల్ లే అబ్బాయి చూసాడు, నేను చూసాడు, ఇష్టం చూసాడు. ఎవరు చూస్తే నాకేంటి? సారీ ఎవరిని దేగను ఇక్కడ నేను. చిల్లర్ గాయ్. ఐ డోంట్ కేర్. గట్టిగా పిచ్చానికి ఏమన్నా నాకు ఎక్కిందిరా బాయ్. ఏది పడితే అది అలా చెయ్యకు. ఏంటి చిల్లరది ఇక్కడ వరకు పెట్టుకో. నందు గాలి పెట్టుకోవాలి. ఫుల్ హ్యాండ్సా? ఇంకా చెమటలో మునిగి తేలి నేను ఉక్కిరి బుక్కిరి అయిపోయి దానన్న తిడతా నిన్న తిడతా. నేను అయిందా బాగైందా ఆ టాయిట్ వస్తుందని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. వస్తారా లేదో లేదు. దాంతో ముచ్చట్లు పెట్టుకొని ఒక 50 బాటిల్ కొనుక్కొని ఇంటికి రా. అది వైనా? వాటర్ అది తాగురా బాబు. వాటర్ కూడా వైన్ లాగా ఉంది. వావ్ అది అక్కడి నుంచి దొంగలాగా చూస్తుందిరా మనల్ని. తెలుసు, నాకు ఇలా చూస్తుంది. తెలుసు, అందుకే సరిగ్గా పెట్టి పాయిస్డ్ కూర్చో అంటున్నా. మనం రిచ్ లాగా తెలియాలి అందరికి. నేను కూర్చున్నా నా పాజిటివ్గా. నేను పొరికి అనకు. ఇంకొకసారి వీడియోలో ఆ పదం వాడామనుకో. ఆపే 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 ఆపే. నువ్వు ఇలా చిల్లరగా వేసావు అనుకో, పక్కన వేరే అబ్బాయి ఉన్నాడు, వాడితో వెళ్ళిపోతా. వాడా వచ్చింది. Ready for some rice? Yes. I'm going to switch yours. Yes, but into this one and a bit of barbecue characteristics. Like this? Yeah. Yeah. Just ఏంట్రా బాగుంది అంటున్నావు? దరిద్రంగా ఉంది. ఇంటి కొట్టు. చేయకు, తాగేసే. వాంతి వస్తుంది. వస్తున్నాను. చింత అలా చెయ్యకు. ఆమె అక్కడ నుంచి చూస్తుంది, పిచ్చెక్కింది చూస్తే నీకేమన్నా? నాకెందుకు రా? చూస్తే వాంతి అయినా వెళ్ళిపోద్దా? వాంతి వస్తుంది అందుకు. ఒక నిమిషం, వామిటింగ్ కూడా చాలా పాలిష్గా చేసుకోవాలి. ఇలా పెట్టి అనాలి. పెట్టాను ఒకసారి, ఇలా పెట్టు. అయితే నీకన్నా పిచ్చి ఉండాలి, నాకన్నా ఉండాలి, లేదా వాళ్ళకన్నా ఉండాలి చూసే వాళ్ళకి. చింటూ ప్లీజ్ చింటూ అలా చేయొచ్చు. ఓ మై గాడ్, నీకు గాలి వస్తే చాలా అందంగా ఉంటావు. నాకు కావాల్సింది అదే. ఈ వైన్ తాగుతుంటే ఇంకా టెంపరేచర్ పెరుగుతుంది ఒంట్లో. అలా చేయకు, నాకు చాలా చిరాకు. కళ్ళు తిప్పినా పైకి వెళ్ళినా కానీ చెప్తున్నా. ఇలా మాట్లాడాలి. అలా చెయ్యకు చింటూ, అలా చెయ్యకు. టైం పాస్ అవ్వట్లేదు నాకు. ఏం చేయాలి? అందరూ రిచ్గా ఉన్నారు ఇక్కడ, మా ఇద్దరు చిల్లరగా ఉన్నాం. ఇలా పట్టుకొని ఇలా తిప్పి ఇలా తాగాలి పాయిస్డ్గా. అందులో లేనే లేదు. చెప్పేది విను, నాటకాలు చేయకు, ఎక్స్ట్రా మాట్లాడు. ఇగో చూడు, తాగి యా మూతిలో ముందు పెట్టు. యా ఇట్స్ గుడ్. నాకు చాలా కోపం వస్తుంది. అది నేను చూస్తుంటే ఎందుకో తెలియట్లేదు. రిచ్ వాళ్ళు అలానే చేస్తారు. లెక్క వచ్చేస్తుంది అక్క, వస్తుంది వస్తుంది అక్క. Alright, this one here is a sparkling red. Yeah. Have all these strawberry. I like it. Do you like this one? Is it rose? Rosa. Rojo Oriente. Oh, the which last means one. Sparkling red in Spanish. But it's beautiful. You really have all these strawberry, cherry, raspberry as well. It's just very fruity. Yeah. వేడిగా ఉంది. అలా కింద పెట్టదు. సో ఏంటది గలీజ్గా ఇలా అలా ఏంటది గలీజ్గా పాయిస్డ్గా ఇలా దగ్గర పెట్టు. ఇలా ఇలాను గాలి రావట్లే. ఓ గాడ్ ఇట్స్ సో హాట్. ఓ గాడ్ ఇట్స్ సో హాట్. ఇట్స్ వెరీ మెంటల్. నువ్వు ఎక్కువ చేస్తే దాన్ని తీసుకెళ్ళిపోతా నేను. అది ఎక్కడో స్పానిష్ అనుకుంటా. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, స్పానిష్ అమ్మాయి. అమ్మాయి డ్రెస్ బాగుంది కదా. అమ్మాయి కూడా బాగుంది. నేను మాట్లాడట్లేదు, నేను తాగుతున్న వైన్ మాట్లాడుతాను. సో నా తప్పు కాదు. Picking the grapes later, so the longer the grapes are staying on the vine. It's really good. And once you open this one, you can keep it for a few months. Please enjoy this one. Thank you. No worries. మనం అటు వెనక్కి చూడకుండా వెళ్ళిపోదాం బయట. అలా చేయకు, బాటిల్ కొనాలి, గలీజ్ ఉంటుంది. అంత సీన్ లేదు. హాయ్ గైస్, బా వేడి ఇప్పుడు ఇప్పుడు ఇంటికి వెళ్ళి థమ్స్ అప్ బాటిల్ కానీ కోక్ బాటిల్ కానీ తీసుకుని ఆవకాయ పచ్చడి నాకు ఆవకాయ అన్నం కావాలి.
$60 బొక్క. టేస్టింగ్ కి $40 అంట. అదేంటి నీకు 20 నాకు 20 దొబ్బారు. $20 ఇంత పోసి 20 దొబ్బారు ఏంద్రా. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. అయ్యో సరే లేదు ఊరికే జోక్, జస్ట్ టు మేక్ యూ జెలస్. గైస్ ఫుల్ వర్షం పడుతుంది. ఎప్పుడు మా యానివర్సరీ ఎప్పుడైనా కూడా ఏదో ఒకటి ట్రాఫిక్ జామ్ కానీ లేకపోతే వర్షం కానీ ఎందుకుంటారో ఏందో వీళ్ళందరూ వచ్చి ఎందుకుంటారు, ఇంకెందుకు పెళ్లి చేసుకుంటారు, వర్షం ఎందుకు పడుతుంది. దిగేరా కారు. చిన్నదే లైక్ వెరీ స్మాల్ క్యూట్ సర్ప్రైజ్. పర్లేదు నన్ను కూడా రాని. ఓకే మమ్మీ వాళ్ళు వచ్చారు ఏంటి, అంత సీన్ లేదు నాన్న. ఏంట్రా కనిపించట్లేదా నీకు? ఏంట్రా కుక్క పిల్లని ఇంట్లో పెడతారా అట్లా? చిన్న గిఫ్ట్ రా, జస్ట్ స్మాల్ గిఫ్ట్. కుక్క పిల్ల అయితే 60 నందు అట్లా మూట కడతారా నందు కుక్క పిల్లని? అయ్యో జస్ట్ గిఫ్ట్ హ్యాంపర్ నందు. ఎందుకు ఇవన్నీ పూకి? నువ్వే. థ్యాంక్ యూ. ఏ చాలా ఉంది దీంట్లో. థ్యాంక్ యూ. ఎంత గిఫ్ట్ హ్యాంపరు? 300. ఎందుకు రాదు?